అవుతుంది. నెక్స్ట్ 41th క్వశ్చన్. ఏ వ్యక్తి అతని 30 సంవత్సరాల వయసు పూర్తి కానిదే గవర్నర్గా నియమించబడడానికి అర్హుడు కాదు. ఓకేనా, అంతే. 30 సంవత్సరాల వయసు అన్నాడు. సో నో, 30 సంవత్సరాల వయసు కాదు, 35 సంవత్సరాల వయసు నిండి ఉంటేనే గవర్నర్గా పదవిని స్వీకరించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 30 సంవత్సరాలు అడిగాడు కాబట్టి 30 సంవత్సరాలని మెన్షన్ చేశాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఒక వ్యక్తి 3 రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు అని ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఒక వ్యక్తి 3 రాష్ట్రాలకి గవర్నర్గా నియమించవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక వ్యక్తి 2 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా నియమించబడవచ్చు అని మనకు రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంది. 2 or more అని పర్టికులర్గా మెన్షన్ చేశారు. 2 or more అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కదా, 3 రాష్ట్రాలకు కూడా అని కదా అర్థం వస్తుంది. కాబట్టి సో స్టేట్మెంట్ నెంబర్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్. అంటే ఓన్లీ బి అనేది రైట్ ఆన్సర్. 41వ క్వశ్చన్ అయిపోయింది. 42 చూద్దాం. ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా జతపరచబడినది అని ఇచ్చాడు. ఇక్కడ సరిగ్గా జతపరచబడినది అని ఇచ్చాడు. ఓకే, ఏబియస్ కార్పస్ రాజ్యానికి మాత్రమే జారీ చేయబడుతుంది అని ఇచ్చాడు. ఓకే, మాండమాస్ రిట్టు ప్రభుత్వ అధికారికి జారీ చేయబడుతుంది అని ఇచ్చాడు. సో మాండమాస్ రిట్టు ప్రభుత్వ అధికారికే జారీ చేయబడుతుంది. ఏబియస్ కార్పస్ అనే రిట్టు రాజ్యానికి మాత్రమే జారీ చేయబడుతుందా అంటే లేదు. సో పోలీసులకి కూడా జారీ చేయబడుతుంది, ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయబడుతుంది, కానీ ప్రభుత్వాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మాండమాస్ అయితే ఇప్పటివరకు రైటు. కోవారెంటో రిట్టు కోర్టులకు సంబంధం లేదు కోవారెంటో. సో ఇది రాంగ్, ఇది కూడా రాంగ్, ఏ కూడా రాంగ్, బి అనేటువంటి స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ ప్రొహిబిషన్ రిట్టు ప్రైవేట్ వ్యక్తికి జారీ చేయబడుతుంది, కోర్టులకు జారీ చేయబడుతుంది, కోర్టులకి జారీ చేయబడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ప్రొహిబిషన్ రిట్టు కూడా రాంగే. సో మరి ఏంటిది, మాండమాస్ అనే రిట్టు మాత్రమే రైట్. మాండమాస్ అంటే ఏంటిది, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినప్పుడు నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయమని జారీ చేసే రిట్టునే మాండమాస్ రిట్ అంటాము. ఇది ప్రభుత్వ ఉద్యోగికి జారీ చేసేది. ఓకేనా. సో ఇక్కడ ఏబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే జారీ చేసే రిట్టు ఏబియస్ కార్పస్. ఓకేనా. నెక్స్ట్ కోవారెంటో అంటే ఒక అర్హత లేనటువంటి వ్యక్తి ఒక విధి బాధ్యత నిర్వర్తిస్తుంటే బై వాట్ అథారిటీ, నీకు ఏ అధికారం ఉందని ఆ బాధ్యతను చేపట్టావు అని జారీ చేసే రిట్టే మనకేంటిది కోవారెంటో. ప్రొహిబిషన్ అంటే ఒక అధికారం లేనటువంటి లేదా అర్హత లేనటువంటి ఒక కేసును అంటే ఒక కోర్టుకు ఒక కేసును తీసుకొని విచారించేటువంటి అధికారం లేదు. కానీ ఆ కోర్టు ఆ కేసును తీసుకొని విచారిస్తున్నప్పుడు అర్హత లేని కోర్టు ఆ కేసును తీసుకొని విచారిస్తుంది కాబట్టి నీకు ఆ అర్హత లేదు, అసలు నువ్వు ఆ కేసును ఎట్లా డీల్ చేస్తున్నావు అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కింది కోర్టులకు జారీ చేసే రిట్ ఏంటిది ప్రొహిబిషన్. సో తక్షణమే ఆ కేసు నిలుపుదల చేయి అని జారీ చేసే రిట్టే ప్రొహిబిషన్. టు అరిసిద్ ఇన్స్టిట్యూట్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 12 ఎగ్జామ్స్ను అరిసిద్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా 12 ఎగ్జామ్స్, ఒక్కొక్క దానిలో మనకు పేపర్ 1లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 75 మార్కులు ఇచ్చాడు కాబట్టి ఈచ్ 1 మార్క్కి 1 క్వశ్చన్ కాబట్టి 12 × 75 మొత్తం 900 క్వశ్చన్స్ అనేవి సో అందించడం జరుగుతూ ఉన్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ కోర్సును తీసుకోండి. మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ అనేది ఎంత ముఖ్యమో, చదవడం అనేది ఎంత ముఖ్యమో, ఆ చదివినటువంటిది మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది అంచనా వేయడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అభ్యర్థి క్వశ్చన్స్కు అనుగుణంగా అతని ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది గ్రూప్ 2 అనేటువంటిది 2008 నుంచి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అంతకుముందు ఆప్షనల్ పద్ధతిలో గ్రూప్ 2 మెయిన్స్ను నిర్వహించేవారు. అయితే 2008 నుండి ఈ అందరికీ కామన్ పేపర్ అనేది చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 2008 నుండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2008లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 2 సార్లు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా గ్రూప్ 2 అనేది నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ 2 పేపర్లను కనుక చూస్తే ఆ పేపర్లకు తగిన విధంగా
మన పేపర్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది ఇప్పటి ట్రెండ్కు తగిన విధంగా. సో అప్లికేషన్ పద్ధతిలో ఈ పేపర్స్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ పేపర్లతో పాటుగా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు, సంక్రాంతి వరకు ఈ ఫెస్టివల్ వరకు 999గా ఉన్నటువంటి ఈ కోర్సును జస్ట్ 299 రూపీస్కు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కోర్సును తీసుకోగలరు. సో మీకు ఇది కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది చూసుకోవడానికి కావాలంటే అర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఒక వీడియోను ఫ్రీగా చూడవచ్చు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రమే ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా? ఇది మీ ప్రిపరేషన్కి చాలా తోడ్పాటును అందిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో మీకు ఆసక్తి గల అభ్యర్థులు తీసుకోగలరని మనవి. ఓకేనా? సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే బి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 43వ క్వశ్చన్. హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి అర్హతలు కలిగిన ఒక వ్యక్తిని భారత అటార్నీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తాడు అని ఉన్నది. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి అర్హతలు ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్గా రాష్ట్రపతి నియమిస్తాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అటార్నీ జనరల్ అతని విధి నిర్వహణలో భారతదేశంలో అన్ని న్యాయస్థానాల్లో నివేదించే హక్కును కలిగి ఉంటాడు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశంలోని ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు అని ఇంతకుముందే నేను చెప్పాను మీకు. సో ఏ కోర్టుకైనా వెళ్ళేటువంటి పవర్స్ ఉన్నాయి అంటే సెకండ్ స్టేట్మెంటు రైట్ ఆన్సర్. ఓకే, అటార్నీ జనరల్ రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతాడు. మరి రాష్ట్రపతి నిర్ణయించిన జీతభత్యాలను పొందుతాడు అని ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ 2, 3 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? రాష్ట్రపతి అభీష్టం మేరకు అతని పదవిలో కొనసాగబడతాడు. ఎందుకంటే రాజ్యాంగంలో పర్టికులర్గా అటార్నీ జనరల్ యొక్క పదవి కాలము 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు అని పర్టికులర్ ఇట్లాంటిది మెన్షన్ చేయబడలేదు. అది ప్రెసిడెంట్ డిసైడ్స్, రాష్ట్రపతి నిర్ణయం ప్రకారము. సో ఇక్కడ రాష్ట్రపతి నిర్ణయం ప్రకారము అటార్నీ జనరల్ తన పదవిలో కొనసాగబడతాడు. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకు సుప్రీంకోర్టు జడ్జు అటార్నీ జనరల్గా నియమించబడడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకు? హైకోర్టు జడ్జి అని ఇచ్చాడు. రాంగ్ ఆన్సర్. అటార్నీ జనరల్ అతని విధి బాధ్యతల భాగంగా భారతదేశంలోనే ఏ కోర్టులైనా వెళ్ళొచ్చు. అసలు మరి అటార్నీ జనరల్కి సంబంధించిన ఆర్టికల్ ఏది? 76. సో మరి అటార్నీ జనరల్కి సంబంధించిన ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అసలు ఏం పని చేస్తారు అటార్నీ జనరల్? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజులు ఇస్తాడు, న్యాయ సలహాలు ఇస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ తరపున సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులలో కానీ, ఇతర కోర్టులలో కానీ కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తాడు. అంటే ఒక గవర్నమెంట్ అడ్వకేట్ లాగా పనిచేస్తాడు. యూనియన్ గవర్నమెంట్కి న్యాయ సలహాలు ఇస్తాడు. సో కాబట్టి హైయెస్ట్ లా ఆఫీసర్ అని పిలుస్తాం మనము ఎవరిని? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఏవేవి? సెకండ్ అండ్ థర్డ్ రైట్ ఆన్సర్. అంటే బి అనేటువంటి ఆప్షన్ రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏ కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించాలో ప్రకటించే ప్రాధికారాన్ని కలిగి ఉండునది ఏది? అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఒక కులము షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలంటే గవర్నర్ యొక్క సలహా మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేర్చాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఆ పవర్ ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. షెడ్యూల్డ్ కులాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీలుగా అని అర్థం ఇక్కడ. సో ఏదైనా ఒక కులము ఎస్సీ కులాలలో చేర్చాలి అంటే ఆ చేర్చే అధికారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిగి ఉన్నారు. కానీ ఒక రాష్ట్రంలోనే ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులాలు చేర్చమని గవర్నర్ ప్రపోజల్ చేస్తే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ కులాన్ని ఎందులో చేర్చవచ్చు? షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేర్చడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45th క్వశ్చన్ మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల సంఖ్య భారత రాజ్యాంగంలో సూచించబడినది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల సంఖ్య భారత రాజ్యాంగంలో సూచించబడినది. నో, సూచించబడలేదు. ఓకే, ఇక్కడ చూద్దామండి. సారీ కేంద్ర ప్రభుత్వం యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల సంఖ్య భారత రాజ్యాంగంలో సూచించబడినది అని ఇచ్చాడు. సూచించబడినది అంటే 9 నుంచి 11 మంది వరకు ఉండొచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుల సంఖ్య 9 నుంచి 11 వరకు ఉండొచ్చు. భారత రాజ్యాంగంలో సూచించబడినది. ఓకే,
సో కానీ పర్టికులర్గా ఇక్కడ ఒక నెంబర్ అంటూ లేదు. సో అది రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడు, అది 9 ఉండాలా, 10 ఉండాలా, 11 ఉండాలా అని. కాబట్టి రాజ్యాంగంలో సూచించబడినదా అంటే రాజ్యాంగంలో సూచించబడలేదు. ఓకే, నెక్స్ట్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగంలో నిబంధనల కింద ఏర్పాటు చేయబడినది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగంలో నిబంధనల కింద ఏర్పాటు చేయబడినది. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 315 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడినది. ఇక్కడ మనం చూద్దాం. 315 ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీని ఏర్పాటు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. అయితే 316 ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ను మరియు మెంబర్స్ను అపాయింట్ చేసే పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. అయితే యూపీఎస్సీ చైర్మన్ ఒకరు ఉంటారు, ప్లస్ మెంబర్స్ ఎంతమంది ఉండాలనేది పర్టికులర్గా భారత రాజ్యాంగంలో ఇక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. 9 to 11 ఉండొచ్చు అని ఇక్కడ సో మెన్షన్ అనేది చేశారు. కాబట్టి పర్టికులర్గా ఒక డిజిట్ అనేటువంటిది లేదు. రాజ్యాంగంలో సూచించబడినదా అంటే సూచించబడలేదు. ఓకే, కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్. సో కథనము 1 సరి అయినది, కథనం 1 తప్పు, కానీ కథనం 2 రైట్. స్టేట్మెంట్ నెంబర్ 1 రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 2 రైట్ ఆన్సర్. సో 45th క్వశ్చన్ వచ్చేసి డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఆన్సర్ డి అనేది రైట్. 45th క్వశ్చన్ చూద్దాం మనం. 45th క్వశ్చన్లో స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమిచ్చాడంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల సంఖ్య భారత రాజ్యాంగంలో సూచించబడినది అని ఇచ్చాడు. సో అంటే యూపీఎస్సీలో మెంబర్స్ సంఖ్య రాజ్యాంగంలో సూచించబడినది అని ఇవ్వడం జరిగింది. లేదు, పర్టికులర్గా ఇంతమంది సభ్యులు అనేటువంటి విషయం రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. అది ప్రెసిడెంట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్య భారత రాజ్యాంగంలో సూచించబడినది అనేది రాంగ్. కాన్స్టిట్యూషన్లో పర్టికులర్గా ఇంత నెంబర్ అని మెన్షన్ చేయబడలేదు. సో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 9 to 11 మెంబర్స్ను తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2 కనుక చూసుకుంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగంలో నిబంధనల క్రింద ఏర్పాటు చేయబడింది అని ఇచ్చాడు ఇక్కడ. అంటే యూపీఎస్సీ అనేది ఒక పర్టికులర్ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయబడినది అని ఇక్కడ అంటున్నారు, ఈ ఆప్షన్లో అంటున్నారు, స్టేట్మెంట్ నెంబర్ 2లో అంటున్నారు. సో నిజమేనా అంటే నిజమే. 315 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 315 ప్రకారం యూపీఎస్సీ అనేది ఏర్పాటు చేయబడింది. మరి యూపీఎస్సీని ఏర్పాటు చేసేది 315 ఆర్టికల్ ప్రకారం ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మరి 316 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీ మెంబర్స్ ప్లస్ చైర్మన్ ప్లస్ మెంబర్స్ను ఎవరు అపాయింట్ చేశారు? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? 316 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం. మరి యూపీఎస్సీ అసలు ఏం చేస్తుంది అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తుంది. అనగా ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ 3 ఉన్నాయి కదా మనకు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉంది కదా. సో ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, అందులో ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇంకొకటి ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, దాంతోపాటుగా సెంట్రల్ సర్వీసులు ఉన్నాయి కదా మనకు. ఈ సెంట్రల్ సర్వీసులు మొత్తం ఎన్ని రకాలు? సెంట్రల్ సర్వీసులు అంటే 4 రకాలు ఉంటాయి. అందులో గ్రూప్ ఏ కేటగిరీ అని, గ్రూప్ బి కేటగిరీ అని, గ్రూప్ సి, డి అని మొత్తం 4 రకాల కేటగిరీలు ఉంటాయి. అయితే ఇందులో గ్రూప్ ఏ అండ్ బి కేటగిరీని మనం ఏమంటామంటే గెజిటెడ్ కేటగిరీ పోస్టులు అని పిలుస్తాము. సో ఈ సెంట్రల్ సర్వీస్లో గ్రూప్ ఏ అండ్ బి కేటగిరీని గెజిటెడ్ పోస్టులు అని పిలుస్తాము. నెక్స్ట్ సి అండ్ డి కేటగిరీ పోస్టులను మనం నాన్ గెజిటెడ్ పోస్టులు అని పిలుస్తాము. అయితే యూపీఎస్ ఏం చేస్తుందంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్తో పాటుగా సెంట్రల్ సర్వీస్లో ఉన్నటువంటి గెజిటెడ్ కేటగిరీ పోస్టులు అయినటువంటి గ్రూప్ ఏ సర్వీసులు మరియు గ్రూప్ బి సర్వీసులను కలిపి పెట్టేటువంటి ఎగ్జామే అదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేసేది ఎవరు? యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అందులో టాప్ ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ను సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు ఈ సెంట్రల్ సర్వీసులలో ఉన్నటువంటి ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కానీ, ఇండియన్ ఫారిన్ సర్వీస్ కానీ, లేదా ఇండియన్ రైల్వే సర్వీస్ కానీ, సో ఇండియన్ కస్టమ్స్ సర్వీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ సర్వీస్లో ఉన్నటువంటి గ్రూప్ ఏ అండ్ బి కేటగిరీ పోస్టులు. ఇక సిడి నాన్ గెజిటెడ్ పోస్టులు కదా, దాన్ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది సో
సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మొత్తం ఎస్ఎస్సి అనేది చూసుకుంటుంది. సో అట్లా యూపీఎస్సి ఇది గురించి మనకి ఇందులో క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది. ఇందులో స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 రాంగ్, స్టేట్మెంట్ నెంబర్ 2 రైట్ అనేది ఎక్కడుంది? డి అనేటువంటి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేయండి డి. సో డి అనేది ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 46th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది కారణాల్లో దేనిపై ఒక హైకోర్టు న్యాయమూర్తిని అభిశంసించవచ్చు అన్నాడు ఇక్కడ. అంటే హైకోర్టు జడ్జులను ఎట్లాంటి రీజన్స్ తోటి రిమూవ్ చేయొచ్చు అనే క్వశ్చన్ మనకు అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? సో మరి ఏం రీజన్ తోటి రిమూవ్ చేయొచ్చు, ఏ ఆర్టికల్ ప్రకారం ఏంటిది రిమూవ్ చేయొచ్చు, రీజన్ కాదు రిమూవ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఏ రీజన్ తోటి రిమూవ్ చేయొచ్చు? 218 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ లేదా జడ్జిలు కానీ రిమూవ్ గురించి తెలుపుతా ఉన్నాయి. 218వ ఆర్టికల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క మరియు జడ్జిల యొక్క తొలగింపు గురించి చెప్తా ఉన్నది. మరి ఏ కారణాలతో తొలగిస్తారు అంటే వీళ్ళను, ఒకటి మిస్బిహేవియర్ అంటే ప్రవర్తన సరిగ్గా లేకపోయినా ఒకటి మిస్బిహేవియర్. సో ఇంకొకటి ఏంటిది అంటే మిస్బిహేవియర్. నెక్స్ట్ రెండవది ఏంటిది అంటే మనకు ఇన్కెపాసిటీ అంటున్నాం మనం. ఇన్కెపాసిటీ అంటే అసమర్థత కారణంగా, అంటే తన డ్యూటీ తను సరిగ్గా చేయలేకపోయినా కానీ ఈ రెండు కారణాలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ను జడ్జిలను తొలగించడం జరుగుతుంది. ఇది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది అంటే 218 అనేటువంటి ఆర్టికల్లో మెన్షన్ చేయబడడం జరిగింది. మరి ఈ రెండు కారణాలతో తొలగిస్తారు. సో తొలగించేటప్పుడు ఈ రిమూవల్ బిల్, హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ యొక్క రిమూవల్ బిల్ లేదా అభిశంసన తీర్మాన బిల్ లేదా ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ బిల్లును ఫస్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పార్లమెంట్లోని ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది మద్దతు కావాలి ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే. అదే ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది మద్దతు కావాలి. ఈ రెండు సభలు ఎంత మెజార్టీతో ఆమోదం తెలపాలి? ఫస్ట్ ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది మద్దతు కావాలి. ఫస్ట్ ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటే 50 మంది మద్దతు కావాలి. ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటే 50 మంది మద్దతు కావాలి. దాని తర్వాత లోక్సభలో మద్దతు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. లేదు ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 100 మంది మద్దతు కావాలి. తర్వాత రాజ్యసభలో ఎలాంటి సపోర్ట్ అనేటువంటిది అవసరం లేదు, డైరెక్ట్ ఆ బిల్లును ప్రవేశపెడతారు, దాని మీద ఓటింగ్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సరే ఈ రెండు సభలు ఎంత మెజారిటీతో ఆమోదం తెలపాలి అంటే 2/3 మెజారిటీతో ఆమోదం తెలపాలి. రెండు సభలు కూడా 2/3 మెజారిటీతో ఆమోదం తెలిపి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలుపబడితే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం తెలిపితే ఆటోమేటిక్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జడ్జిలను తొలగించడం జరుగుతుంది. సో ఇది మనకి 218వ ఆర్టికల్కి సంబంధించినటువంటి రిమూవల్ ఆఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్. మరి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే ఈ క్రింది కారణాల్లో దేనిపై ఒక హైకోర్టు న్యాయమూర్తిని అభిశంసించవచ్చు అంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన ఇచ్చాడు. రెండవది మిస్బిహేవియర్ ఇచ్చాడు. మూడవది ఇన్కెపాసిటీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 2-3 అనేది రైట్ ఆన్సర్. సో 2-3 అనేది రైట్ ఆన్సర్. మరి ఫస్ట్ది ఎందుకు కాదు అంటే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణంతో ఎవరిని తొలగిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తొలగిస్తారు మరియు వైస్ ప్రెసిడెంట్ని తొలగిస్తారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరిని కూడా వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలతో తొలగించడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిలైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిలైనా ఏ కారణంతో తొలగిస్తారు అంటే ఈ రెండు కారణాలతో, ఒకటి దుష్ప్రవర్తన, రెండవది అసమర్థత అనే రెండు కారణాలతో తొలగించడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక కారణము వల్ల తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 48వ క్వశ్చన్ చూద్దాం. ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయనది లేదా పూర్తిగా రద్దు చేయనది ఏది అని ఇక్కడ ఇచ్చాడు. దాని యొక్క ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది, చూద్దాం. సో మనకి 169 ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 169 ప్రకారము, ఆర్టికల్ నెంబర్ 169 ఏమంటుంది మనకి? 169 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక స్టేట్లో శాసన మండలిని అనగా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలన్నా కానీ, కౌన్సిల్ను ఏర్పాటు చేయాలన్నా కానీ లేదంటే రద్దు చేయాలన్నా కానీ, ఏర్పాటు చేయాలన్నా లేదంటే రద్దు చేయాలన్నా కానీ ఫస్ట్ ఏం చేయాలి? మరి ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా
ఆ పవర్ ఎవరికి ఇచ్చారు అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరికి ఇచ్చింది అంటే పార్లమెంట్కి ఇచ్చింది. ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా ఆ పవర్ పార్లమెంట్కి ఇచ్చింది. అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రద్దు చేయాలన్నా కానీ తీర్మానం చేయాలి. ఎంత మెజార్టీతో? 2/3 మెజార్టీతో అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఇప్పుడు కౌన్సిల్ ఉంది, శాసన మండలి అనేది ఉంది. మాకు కౌన్సిల్ వద్దు అని ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు అసెంబ్లీలో 2/3 మెజార్టీతో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపిస్తే, ఆ తీర్మానంను పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు సింపుల్ మెజారిటీతో అంటే సాధారణ మెజారిటీతో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దేన్ని తొలగించవచ్చు? సో శాసన మండలిని తొలగించవచ్చు. ఏర్పాటు చేయాలన్నా సేమ్ ప్రొసీజర్, తొలగించాలన్నా సేమ్ ప్రొసీజర్. ఓకేనా? సో ఫస్ట్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి 2/3 మెజారిటీతో, తర్వాత పార్లమెంట్కి బిల్లు పంపించాలి, పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఆమోదం తెలిపితే అక్కడ కౌన్సిల్ ఉంటే రద్దు చేస్తారు, కౌన్సిల్ లేకపోతే ఏర్పాటు చేస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు మన ఆప్షన్ చూద్దాం. రాష్ట్ర గవర్నర్ సిఫారసు పైన ఏర్పాటు చేస్తారా? నో, లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసుల పైన? లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంట్. సో ఇది రైటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానికి సూట్ అయింది. నెక్స్ట్ మంత్రిమండలి సిఫారసుల పైన రాంగ్. సో కాబట్టి ఆన్సర్ ఏంటిది? సి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి కింది వివరణలో ఏవి సరి అయినవి అని అడిగాడు. ఏవి లేదా ఏది సరి అయినవి అని అడగడం జరిగింది. సరే చూద్దాం మనం అసలు. ఆర్టికల్ నెంబర్ 148 to 151 ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నది మనకు అంటే కాగ్. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మాట్లాడుతూ ఉన్నది. మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి పోస్ట్ ఉంది కదా, ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అసలు ఏం పని చేశాడు, ఎందుకు ఉన్నది ఈ పోస్టు, దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. సో ఇదేంటిదంటే 148 to 151 ఆర్టికల్స్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి పేర్కొంటున్నది. సో ఈ కాగ్ను అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశాడు అకార్డింగ్ టు 148 క్లాస్ 2 ఆర్టికల్. సో 148 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారం కాగ్ను అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ సీల్ అండ్ సైన్. సీల్ అండ్ సైన్ అంటే ఏంటిది? అతని రాజముద్రతో పాటుగా అతని సంతకంతో అతన్ని అపాయింట్ చేశాడు, కాగ్ను అపాయింట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా కాగ్ ప్రమాణ స్వీకారం చేయించబడతాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత. సో కాగ్ ఓత్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ప్రమాణ స్వీకారం చేయించబడతాడు. మొత్తం రాజ్యాంగ ఉన్నత పదవులు ఉన్నాయి కదా, రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి కదా, రాజ్యాంగ ఉన్నత పదవులు కాదు సారీ, రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి కదా, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ లేదా అటార్నీ జనరల్ కానీ యూపీఎస్సీ కానీ లేదా నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ నేషనల్ ఎస్టీ కమిషన్ కానీ నేషనల్ బీసీ కమిషన్ కానీ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ లేదా మెంబర్లు కానీ రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించబడరు, జస్ట్ అపాయింట్ చేయబడతారు. కానీ కాగ్ ఒక్కడే రాష్ట్రపతి చేత అపాయింట్ చేయబడడంతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబడతారు. కాబట్టి ఈ కాగ్ను ఉన్నతమైన పదవి అని ఎవరు అభివర్ణించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభివర్ణించడం జరిగింది. ఎందుకు అంటే కాగ్ ఒకడు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించబడతా ఉన్నాడు. నెక్స్ట్ దాంతోపాటుగా అతని యొక్క రాజముద్రతో పాటుగా సంతకంతో సో అతన్ని అపాయింట్ చేయడం జరుగుతున్నాయి. మరి కాగ్ అసలు ఏం పని చేశాడు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఆ యూనియన్ గవర్నమెంటు దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ యూనియన్ గవర్నమెంటు మరియు స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి అకౌంట్స్ను ఆడిటింగ్ చేశాడు, ప్లస్ నిర్వహణ ఎలా చేయాలో సో ఈ అకౌంట్స్కు సంబంధించినటువంటి వాటి యొక్క అకౌంట్స్ నిర్వహణ ఎలా చేయాలి అంటే మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి సో ఇతను చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి యూనియన్ గవర్నమెంట్కి వచ్చినటువంటి ఇన్కము ప్లస్ ఎక్స్పెండిచర్ యొక్క అకౌంట్స్ను ఆడిటింగ్ చేశాడు, ప్లస్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చినటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యొక్క అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అకౌంట్ల యొక్క నిర్వహణ చూసుకుంటారు ఎవరు? కాగ్ అనేటటువంటి పర్సన్ చూసుకుంటారు. మరి ఒకవేళ కాగ్ను తొలగించాలనుకుంటే సేమ్ సుప్రీంకోర్టు జడ్జిను ఎట్లా తొలగిస్తారో అట్లానే తొలగిస్తారు. సో ఏంటిది? దుష్ప్రవర్తన అంటే మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ అసమర్థత అనే 2 కారణాలతో సుప్రీంకోర్టు జడ్జిలను ఎట్లా అయితే పార్లమెంటు ద్వారా తొలగిస్తున్నారో సేమ్ పార్లమెంటు ద్వారా
పార్లమెంట్ ద్వారా ఎవరిని తొలగిస్తారు? కాగును తొలగిస్తారు. పార్లమెంట్లోని 2 సభలు ఎంత మెజారిటీతో? 2/3 మెజారిటీతో తొలగించడం జరుగుతుంది. సో 2/3 మెజారిటీతో తొలగించడం జరుగుతుంది. ఇలా సరే ఇప్పుడు చూద్దాం మనం క్వశ్చన్స్. సో ఏమిచ్చాడు, ఆప్షన్స్ ఏమిచ్చాడు చూద్దాం. ఫస్ట్, అతన్ని పదవి నుండి తొలగించే విధానము మరియు కారణాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత తొలగించే విధానము మరియు కారణాలతో సమానంగా ఉంటుంది. నేను చెప్పాను కదా రీజన్స్ ఏంటి అని చెప్పాను. ఒకటి మిస్బిహేవియర్, ఇంకొకటి ఇన్కెపాసిటీ. 2 కారణాలతో తొలగించడానికి అవకాశం ఉంటుంది. సేమ్ పార్లమెంటులో 2/3 మెజారిటీతో తొలగించడం జరుగుతుంది సుప్రీంకోర్టు జడ్జిను లేదా చీఫ్ జస్టిస్ను. సేమ్ ఇక్కడ కూడా కాగును కూడా సేమ్ ప్రాసెస్. కాబట్టి ఇచ్చినటువంటి దానిలో ఇది సరి అయినది. నెక్స్ట్ ఇంకోటి రెండోది చూద్దాం మనం. రెండో ఆప్షన్, కేంద్రము మరియు రాష్ట్రాల యొక్క ఖాతాలను ఏ రూపంలో నిర్వహించాలో అతడు సూచిస్తాడు. నేను చెప్పాను కదా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అకౌంట్స్ను ఆడిటింగ్ చేస్తాడు, వాటి యొక్క మేనేజ్మెంట్ ఎలా నిర్వహణ చేయాలో చెప్తాడని చెప్పాను ఇక్కడ. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్. ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్కడ రైట్ ఉన్నాయి? సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్కడున్నాయి బేట? సిలో ఉన్నాయి. సి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49th క్వశ్చన్ మనం చూద్దాం. సో ఎవరి గురించి చెప్తా ఉన్నది ఈ 49th క్వశ్చన్ అంటే ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగింపు గురించి చెప్తా ఉన్నది. సరే ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి చూద్దాం మనం. ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి మనకు 67 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్లో మెన్షన్ చేయబడ్డది. 67 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్లో 67 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్లో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి పేర్కొనబడింది. ఒకవేళ ఉపరాష్ట్రపతి కనుక కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ ఉల్లంఘన కనుక చేస్తే, రాజ్యాంగ ఉల్లంఘన కనుక చేసినట్లయితే ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. మరి ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే ఆ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మాన బిల్లు అనగా అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మరి ఈ అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికన్నా ముందు అసలు వైస్ ప్రెసిడెంట్ తొలగించడానికి అతని సమాచారం అందించాలి కదా. కాబట్టి అతనికి 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. మేము మిమ్మల్ని తొలగించాలనుకుంటున్నాం అని నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ పైన పార్లమెంట్ సభ్యుల్లోని 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. 50 మెంబర్స్తో కూడినటువంటి సంతకాలతో కూడిన ఆ నోటీసును అతనికి లేదా ఆమెకు ఎవరు పదవిలో ఉంటే వాళ్ళకి 14 రోజుల ముందు నోటీసు పంపించాలి. 14 రోజుల తర్వాత పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ బిల్లును మనం ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ బిల్ లేదా అభిశంసన తీర్మాన బిల్ అంటాం. మరి ఈ తీర్మానాన్ని ఫస్ట్ ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. సో రాజ్యసభలో ప్రవేశపెడితే రాజ్యసభ ఏ మెజారిటీతో తొలగిస్తుంది? ఎఫెక్టివ్ మెజారిటీతో తొలగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎఫెక్టివ్ మెజారిటీతో తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ మెజారిటీ. రాజ్యసభలో ఏ మెజారిటీ? ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఎంత అంటే ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళ టోటల్ మెంబర్స్. రాజ్యసభలో టోటల్ మెంబర్స్ 245, మ్యాక్సిమం మెంబర్స్ కాదు, టోటల్ మెంబర్స్. ఆ టోటల్ మెంబర్స్లో సగానికంటే ఒకరు ఎక్కువ అంటే 123 మెంబర్స్ ఆ బిల్లును యాక్సెప్ట్ చేయాలి. సో అలా యాక్సెప్ట్ చేస్తే తొలగించబడ్డట్టుగా కన్సిడర్ చేస్తారు. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ. తర్వాత ఆ బిల్లు లోక్సభకు పంపిస్తే లోక్సభలో ఏ మెజారిటీ? సింపుల్ మెజారిటీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోక్సభలోనేమో సింపుల్ మెజారిటీ అంటే ఆ రోజు అటెండ్ అయిన వారిలో సగానికంటే ఒకరు ఎక్కువ. ఎక్కువగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ 2 సభలు ఆమోదం తెలిపిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపితే సో పూర్తిగా అతన్ని తొలగించబడ్డట్టుగా పరిగణించవచ్చు. మరి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూద్దాం మనం. ఇచ్చినటువంటి దానిలో ఆప్షన్స్ చూద్దాం. రాజ్యసభలో ప్రవేశపెట్టిన లోక్సభలో ఆమోదించబడిన ఒక తీర్మానం ద్వారా అన్నాడు. ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టి అది ఆమోదం తెలిపిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదించిన తర్వాత అన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ స్టేట్మెంట్ రైటే. తర్వాత చూద్దాం. లోక్సభలో ఆమోదించబడి అన్నాడు. నో, ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టాలి కదా. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ 2 సభలు ఒకే దగ్గర కూర్చోబెట్టి అంటున్నాడు. రాంగ్. ఒక అధికార అభిశంసన విధానాన్ని అనుసరించి అంటున్నాడు. ఇది కూడా రాంగ్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ ఆప్షన్ రైటు? సో ఏ అనేటువంటి ఆప్షను రైటు. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వివరణలో భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి
ఏవి సరి అయినవి అని ఇక్కడ ఇచ్చాడు. సో ప్రియాంబుల్కి సంబంధించి ఏవి సరి అయినవి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ప్రియాంబుల్ అనే పదాన్ని మనం అమెరికా దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ప్రవేశిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగము అని ఇచ్చాడు. ఇక్కడ ప్రియాంబుల్ ఈజ్ ఎ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఇచ్చాడు. అయితే మనకి 1960లో బెరూబరీ కేసులో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే అదే సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులోను, 1980లో 1980లో మనకి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను, 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను, నెక్స్ట్ 1995లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత రెండో స్టేట్మెంట్ చూస్తే లౌకిక మరియు సామ్యవాద అను పదాలు ప్రవేశిక అమల్లోకి వచ్చిన ప్రారంభం నుండి అందులోని భాగాలుగా ఉన్నాయి అని ఇచ్చాడు. ఇక్కడ ఈ లౌకిక మరియు సామ్యవాద గురించి చూస్తే మనం దేని గురించి తెలుసుకోవాలంటే భారత ప్రభుత్వ స్వరూపం, నేచర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మరి నేచర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వ స్వరూపం ఎలా ఉంటుంది అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అని ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం స్వరూపం అన్నట్టు. మన భారత ప్రభుత్వం యొక్క నేచర్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఒకటి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇక్కడ ఏమని ఇచ్చాడు? లౌకిక మరియు సామ్యవాద స్టార్టింగ్ నుంచి ప్రియాంబుల్లో పార్ట్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రలో సామ్యవాద, లౌకిక అనే పదాలు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో ఇందిరాగాంధీ గవర్నమెంటు ఇక్కడ ప్రియాంబుల్లో చేర్చడం జరిగింది. సో ఇట్లా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 పదాలను ఇందిరాగాంధీ గవర్నమెంటు ప్రియాంబుల్లో చేరుస్తుంది. అందులో ఇక్కడున్న పదాలు ఏంటి అంటే సామ్యవాద, లౌకిక. ఇక్కడ లేనటువంటి పదం భారత ప్రభుత్వ లక్ష్యాలు లేదా భారత రాజ్యాంగ లక్ష్యాలు అనేటువంటి చోట మనం సమగ్రత అనే పదం, ఇంటిగ్రిటీ అనే పదం గురించి కూడా చూస్తాం అన్నట్టు. సో అట్లా ఈ సామ్యవాద, లౌకిక అనే పదాలు ఎప్పుడు చేర్చబడ్డాయి? 1976లో చేర్చబడ్డాయి. కానీ స్టార్టింగ్ నుంచి ఇందులో పార్టే అని చెప్తున్నాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. స్టేట్మెంట్ నెంబర్ 2 అనేటువంటిది లేదా సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏంటిది అంటే ఏ అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అనేది రైట్ ఆన్సర్.